అతను ఒక భారత సైన్యానికి చెందిన మాజీ కెప్టెన్. అయితే భార్య హత్య కేసులో నిందితుడిగా అతను దొరికాడు. నేరం కూడా నిరూపణ అయింది. కోర్టు కూడా అతనికి జైలు శిక్ష విధించింది. జీవిత ఖైదు విధించింది. జైల్లోకి కూడా వెళ్ళిపోయాడు. అయితే మధ్యలో బెయిల్‌పై బయటకొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. గత 4 ఏళ్లుగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక టీమ్‌ను కూడా సిట్‌ని కూడా ఏర్పాటు చేసి అతని కోసం గాలిస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ అతన్ని పట్టించేసింది. అసలు ఏం జరిగింది చూసినట్టయితే గనుక, భార్య హత్య కేసులో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు శిక్షను ఖరారు చేసిన తర్వాత 4 ఏళ్లుగా పరారీలో ఉన్న భారత సైన్యానికి చెందిన ఒక మాజీ కెప్టెన్ పట్టుకోవడంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సహకరించింది. మధ్యప్రదేశ్‌లోని పాందుర్నా జిల్లాలో సందీప్ తోమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నాడు కోర్టు అతనికి జ్యుడిషియల్ కస్టడీకి పంపిందని పోలీసులు తెలిపారు. అసలు ఏం జరిగింది చూస్తే 2013లో తోమర్ అబోహర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే భార్య శ్వేతా సింగ్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మొదట్లో ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసినప్పటికీ కూడా పోలీసులు విచారణ తర్వాత ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్య అని చెప్పి తేల్చారు. 2014లో కోర్టు అతనికి దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును 2022లో హైకోర్టు కూడా సమర్థించింది. అయితే 2019లో తోమర్ బెయిల్‌పై విడుదలై పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి కూడా తప్పించుకు తిరుగుతూ తన గుర్తింపును దాచుకున్నాడు. మొత్తం ఐడి అంతా కూడా దాచేసి గుర్తింపును దాచుకొని తిరుగుతున్నాడు. తోమర్ మామ నరేష్ అనే ఆయన ఇతన్ని పట్టుకోవాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు ఇతన్ని పట్టుకోవడానికి చర్యలను వేగవంతం చేశారు. ప్రత్యేకంగా ఒక సిట్ టీంను కూడా ఏర్పాటు చేశారు. అయితే తోమర్ ఇటీవల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి తన పాన్ కార్డ్ లింక్ చేసినటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ను పోలీసులు అయితే కనుక గుర్తించారు. ఈ గుర్తింపుతో అయితే కనుక కేసు కీలక మలుపు తిరిగింది. దీని ద్వారా అతడు ఎక్కడున్నాడు, ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా మొత్తం డీటెయిల్స్ లాగేశారు. నిందితుడు మధ్యప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. తోమర్ పాందోరాలోని ఒక ఎల్‌పీజీ ఏజెన్సీ నుంచి గ్యాస్ సిలిండర్ పొందుతున్నట్టు అటు బ్యాంక్ అకౌంట్ ద్వారా వివరాలు వెల్లడయ్యాయి. సో గ్యాస్ ఏజెన్సీ ద్వారా అతను కనిపెట్టి అరెస్ట్ చేసి లోపలేసేస్తారు. సో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ద్వారా 4 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఒక నిందితుడైతే కనుక దొరికేశాడు.